అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ కృషి విధానాన్ని చేస్తున్న వాళ్ళు నేర్చుకుందామనే ఆసక్తితో ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన ఈ వీడియో ఫిబ్రవరి 15, 2025 సంవత్సరంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నం చేయటం జరిగింది. దీనికి సంబంధించి పనులు 2020లో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ సమయంలో. అప్పుడు ఈ కోవిడ్ కారణాల వల్ల దీన్ని అప్పుడు జరపలేకపోయాము. తర్వాత పాలేకర్ గారి డేట్స్ నేను అన్ని జిల్లాలు తిరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందితో చేయాలి అనే ఒక ఉద్దేశంతో 10,000 మందికి ఈ శిక్షణ ఇవ్వాలని ఆ జిల్లాలు తిరిగిన తర్వాత పాలేకర్ గారు తేదీలు తీసుకుని చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 5 సంవత్సరాలు దీని మీద చాలా కష్టపడి పనిచేశాము. ఈ కార్యక్రమం జరగటం లేదు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాము. మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను. చాలా ప్రయత్నాలు చేశాం, జరగాలని, ఎలాగైనా జరపాలని చూసాం, కానీ సాధ్యపడలేదు. ఇది కానీ జరిగి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది ఈ చైతన్యవంతులయ్యేవాళ్ళు. కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పుడు చాలా బాగుంది ఈ పద్ధతిలో. వాళ్ళని దాటి కూడా వెళ్ళేవాళ్ళం మనం. మళ్ళీ ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో తెలియదు, కానీ అప్పటి వరకు ఎదురు చూద్దాం. ఎవరైతే సేవ్ కార్యాలయంలో వచ్చి 1,000 రూపాయలు చొప్పున కట్టారో వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే నగదును తిరిగి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం, లేకపోతే నేరుగా వచ్చి కార్యాలయంలో తీసుకోవచ్చు. ఇది చెప్పడానికి కూడా జరగట్లేదంటే చాలా బాధపడుతున్నాం. కానీ కొంతమంది నేరుగా శ్రీ రామచంద్ర మిషన్ వేదిక దగ్గరికి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో చేసిన తేదీ 3వ తేదీ ఫిబ్రవరి నెల 2025 ఉదయం 7 గంటల నిమిషాలకి వీడియో చేయటం జరిగింది. ఎక్కడైనా భాగ్యనగరంలో కానీ ఎక్కడైనా ఒక 1000 నుంచి 2,000 మందికి చోటు ఉంటే, వసతి ఉంటే 2 నుంచి 3 రోజుల కార్యక్రమం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. పాలేకర్ గారు విధానాన్ని, నాకు తెలిసిన అనుభవాలని చేయటానికి, అంటే ఈ స్ఫూర్తిని ఇక్కడ ఆపిస్తే చాలామంది బాధపడుతున్నారు. అందుకని చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఇక నా అనుభవాన్ని, 15 సంవత్సరాల అనుభవాన్ని, కొన్ని ప్రాథమికమైన సూత్రాలతో పాటు నీటి యాజమాన్యం మీద మహనీయులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో శిక్షణ ఇప్పించటం, అలాగే దేశీ వరి వంగడాల మీద పనిచేస్తున్న అనుపమ్ పాల్ గారు
పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. ఆయన అనుభవాలు, అలాగే విత్తనం మీద పనిచేస్తున్న సబరమతి గారు, ఇలాంటి వాళ్ళతో ఒక హాఫ్ డే ఒక్కొక్కరికి వాళ్ళ అనుభవాలు, వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టి ఒక 3 రోజుల కార్యక్రమం చేయటానికి, అది ఒక 1000 మందికి నుంచి 2000 మందికి, అంటే వసతి చాలా ఇంపార్టెంట్. 2 నుంచి 3 రోజులు వాళ్ళందరినీ కూడా ఈ వసతులు ఏర్పాటు చేయటంలో ఎక్కడా లేవు. ఇక అలా అన్న ఒకటి చేద్దామనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గత సంవత్సరం సభల కార్యక్రమం చేశాము కదా, ఆ విధంగా ఒకటి చేద్దాం భాగ్యనగరంలో అని ఒక ఆలోచనలో ఉన్నాము. 5 సంవత్సరాల కష్టం అది నెరవేర్చలేదనేది లోపల చాలా బాధగా ఉంది. మళ్ళీ అలాంటి వేదికలు కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య భోజనం వండటం చేయటం అయితే అవుతుంది, కానీ అందరికీ అకామిడేట్ చేయటం అనేది కష్టం అవుతుంది. అలాంటి వేదికలు లేవు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన నిర్వాహకులు, ఆర్గనైజర్స్కి శ్రీకాకుళం రవి గారు, అలాగే విజయనగరం శ్రీనాథ్ గారు, అప్పలనాయుడు గారు, ఇంకా విశాఖ జిల్లాలో చలపతి గారు, సత్యనారాయణ గారు, ఇలా ఈస్ట్ గోదావరిలో వర్మ గారు, శివప్రసాద్ గారు, వెస్ట్ గోదావరిలో చక్రపాణి గారు, బాలు గారు, సురేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళ పంట పొలాల్లో. అలాగే గుంటూరు జిల్లాలో పూర్ణచంద్రరావు గారు, అశోక్ రెడ్డి, నాగభూషణ్ గారు, వీళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు. అలాగే నెల్లూరులో సురేష్ గారు, కిషోర్ గారు, ఇంకా చాలామంది అక్కడ ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారు. చిత్తూరులో శిల్ప గారు, వాళ్ళ మిత్రులందరూ, శివాజీ గారు ఈ కార్యక్రమాన్ని చేశారు. గుంటూరు జిల్లాలో శ్రీలీల గారు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జనవరి 11వ తేదీన నిర్వహించారు. 500 మందికి ఆవిడ ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించారు. నల్గొండలో ఈ కార్యక్రమాన్ని అంజిరెడ్డి గారు, సురేష్ గుప్తా గారు, వాళ్ళ మిత్రులందరూ చాలా అద్భుతంగా చేశారు. ఖమ్మంలో చల్లా నాగేశ్వరరావు గారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించటం, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి చేశారు. అలాగే కడపలో డాక్టర్ వెంకట్రామ్ గారు, హోమియో వైద్యులు, అనిల్ గారు, కేసీ పుల్లయ్య గారు అబ్బాయి, అలాగే శివారెడ్డి గారు, ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కృష్ణా జిల్లాలో మన వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం చేయటం కూడా జరిగినది. ఈ కార్యక్రమం బాగా జరగాలని నాతో పాటు ఎంతో శ్రమించి పనిచేసిన శ్రీ నరసింహారెడ్డి గారు, మాపల్లె ఇందూరు తిరుమల, ఆయన గుడిని కేంద్రంగా చేసుకుని అక్కడ వచ్చిన భక్తులకి ఈ కార్యక్రమం గురించి చెప్పటం, అలాగే ఆయన మిత్రులు సిఎస్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏపీ మాస్ అధినేత, ఎంతో ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ పడ్డ శ్రమకి తగిన ప్రతిఫలం దక్కలేదు అనేది బాధ కలిగిస్తుంది. అన్ని చోట్ల అదే స్పందన ఉన్నది. అలా ఉత్సాహంగా ఈ రైతులందరూ వచ్చారు. చాలా బాధగా ఉంది, ఇది చేయలేకపోయాము అని చెప్పి. 5 సంవత్సరాల కృషి ఇదంతా. చాలామంది వాళ్ళ సమయాన్ని పూర్తిగా అంకితం చేసి అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. అన్ని జిల్లాలో చేశారు. అన్ని జిల్లాలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ తప్ప అన్నీ కవర్ చేయటం జరిగింది. ఇంకా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ చేశాను. ఇంకా అన్ని జిల్లాలు కూడా చేయాలనుకున్నాం, కానీ ఇది ఇలా అర్ధంతరంగా ఆగిపోవటం చాలా బాధ కలుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా కలుద్దాం, చేద్దాం. కానీ మీకున్న అనుభవాలని జిల్లాలో ఎవరైతే సాధన చేస్తున్నారో కొత్త రైతులను తయారు చేయండి.
వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించండి. సేవ్ కార్యాలయంలో పాలేకర్ గారు రాసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకుని మీ గ్రామంలో ఉన్న కొత్త రైతులకు అందించండి. ఏదైనా ఉద్యమం అయితే ఆగకూడదు. మనకి ఈ తేదీ అయితే ఆగింది కానీ ఉద్యమం ముందుకు వెళ్ళాలి. ప్రతి వాళ్ళు స్పందించి ఈ కార్యక్రమాన్ని మా జిల్లా నుంచి ఎక్కువ రావాలి అనే కారణంతో ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. నిజంగా జరిగుంటే 10,000 మందితో నిండి కళకళలాడేది. చేద్దాం భవిష్యత్తులో. ముందుగా 1,000-2,000 మందితో ఈ కార్యక్రమం చేయటానికి 3 రోజుల కార్యక్రమం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది వెన్యూ దొరికిన తర్వాత భాగ్యనగరంలో తేదీని ఖరారు చేస్తాను. కలిసి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లాలో ఉన్న ఆర్గనైజర్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.